ఐకానిక్ గా ఉండే ఏమైనా చేశారు లేదు, ఇప్పుడు రెగ్యులర్ సమస్యలు కాకుండా? ఇప్పుడు బోడుపల్లి నుంచి ఇప్పుడు రాచూరు నుంచి నీకు ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉంటుందో దానికోసం శాశ్వత పరిష్కారం కోసం 110 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వంతో 110 కోట్లు పెట్టి విద్యార్థి కూడా బోడుపల్లికి సంబంధించిన 110 కోట్లతోటి కేటీఆర్తో మేము ఫౌండేషన్ చేసి 60-70% పని పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ 40-30% పూర్తి చేయడానికి నిధులు ఇస్తలేదు. 70% పూర్తి చేసినాం. బోడుపల్లిలో వర్షం వచ్చిన ప్రతి చుక్క కూడా అండకిల వాడి వెళ్ళిపోతుంది. అదొకటి కంప్లీట్ కాల 60% అయింది. 60% 30% కాలం ఈ ప్రభుత్వం నిధులు ఇస్తలేదు. కాలుష్యానికి సంబంధించి ఏమైనా చేశారా? చెత్త నిర్వహణ కాలుష్యాన్ని సవరించడానికి బట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంపియార్డ్ని అప్పుడు ఇప్పుడున్న డంపియార్డ్ ఉంది అనుకోండి, 10 సంవత్సరాలు మేమే ఏర్పాటు చేసినాం కదా. దానికి సస్యశామం చేసిన డంపియార్డ్. ఆ డంపియార్డ్లో కలెక్టర్ను పిలిచి అప్పుడున్న కలెక్టర్ను జేసీని ఆర్డీఓని పిలిపించి ఆ డంపియార్డ్లో భోజనం పెట్టేవాళ్ళు. అంత నీట్నెస్ డంపియార్డ్. ఈ అందులో చెత్త కుప్పగా ఉంది. ఇక్కడ ఒక వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ 60-70% మొత్తం కంప్లీట్ అయిపోయింది. గోడలు కట్టి ఫ్రీ చేస్తే మార్కెట్ నడుస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది. దానికి రూపాయి పెట్టలేదు, పని చేయనిస్తుంది. ఇవన్నీ చేసినా సరే రాష్ట్రంలో ఇక్కడంటే మళ్ళీ గెలిచారు అనుకోండి, ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు చెప్తే కదా హామీల వల్లేనా? అంతే మోసపూరిత వారిని.